జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన టీవీ జర్నలిస్టుకు సినీ నటుడు మోహన్ బాబు క్షమాపణ చెప్పారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టు రంజిత్ను ఆదివారం పరామర్శించిన మోహన్ బాబు ఆయనతో కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పారు. తన తొందరపాటు వల్లే రంజిత్ పై దాడి జరిగిందని, అందుకు చింతిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. గాయం బాధేంటో తనకు తెలుసునని, రంజిత్ త్వరగా కోలుకుని సాధారణ జీవితం గడపాలని ఆ షిరిడీ సాయినాథుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే క్షమాపణ తన ఒక్కడికే కాకుండా జర్నలిస్టు సమాజానికి చెప్పాలని రంజిత్ కోరడంతో మోహన్ బాబు అంగీకరించారు. తన ఇంటి వద్ద జరిగిన ఘటనలో జర్నలిస్టులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నానని, అందరూ తనను క్షమించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా మోహన్ బాబు దాడిలో గాయపడిన తనకు అండగా నిలిచిన జర్నలిస్టు సోదరులకు రంజిత్ ధన్యవాదాలు తెలిపారు. జర్నలిస్టుపై దాడికి పాల్పడిన మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలంటూ జర్నలిస్టు సంఘాలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానంలో చుక్కెదురైంది. దీంతో ఆయన పోలీసులకు దొరకకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారంటూ పుకార్లు మొదలయ్యాయి. దీనిపై స్పందించిన ఆయన తానెక్కడికి పారిపోలేదని, ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నానని ప్రకటన విడుదల చేశారు. ఎవరు కూడా అసత్యాల్ని ప్రచారం చేయొద్దని, మీడియా కూడా నిజానిజాలు తెలుసుకొని ప్రసారం చెయ్యాలని కోరారు. మంచు ఫ్యామిలీలో చెలరేగిన వివాదం ఎంతటి దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. మంచు ఫ్యామిలీ గొడవలను కవర్ చేసేందుకు డిసెంబర్ 10న జల్పల్లిలోని నటుడు మోహన్ బాబు నివాసం వద్దకు మీడియా ప్రతినిధులు వెళ్లారు. ఈ క్రమంలోనే మోహన్ బాబును ప్రశ్నించిన టీవీ జర్నలిస్టు రంజిత్ పై దాడికి పాల్పడ్డారు. మైకును విసిరికొట్టి జర్నలిస్టు తోసేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో మంచు ఫ్యామిలీ వివాదం కాస్త మోహన్ బాబు వర్సెస్ మీడియాగా మారిపోయింది. శుక్ర శనివారాల్లో అల్లు అర్జున్ పరామర్శల నేపథ్యంలోనే మంచు ఫ్యామిలీ వివాదంపై మీడియాలో కాస్త ఫోకస్ తగ్గింది. ఈ నేపథ్యంలో ఈ వివాదానికి పూర్తిగా చెక్ పెట్టాలన్న ఆలోచనతో వెనక్కి తగ్గిన మోహన్ బాబు జర్నలిస్టు రంజిత్ ని హాస్పిటల్లో పరామర్శించి క్షమాపణలు చెప్పారు.